నమస్తే జైబేరి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశం. అమరావతి రైతులతో సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు సతీ సమేతంగా దీపహారతిలో పాల్గొన్న ముఖ్యమంత్రి. అంబరానంటిన అమరావతి సంబరాలు. కలెక్టరేట్లో కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష సారథ్యంలో వేడుకలు. న్యూఢిల్లీ విలేకరుల సమావేశంలో రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి లోకేష్. అమరావతి రాజధానిగా చట్టబద్దత కల్పిస్తూ పార్లమెంట్లో తిరుగులేని శాసనం చేశారని, ఇది ప్రజా సంకల్పానికి దక్కిన గౌరవమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతి బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. రాజధానికి శంకుస్థాపన చేసిన ఉద్దండరాయునిపాలెం వద్ద గురువారం రైతులతో కలిసి సతీ సమేతంగా అమరావతికి దీపహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, దేశ చరిత్రలో అమరావతి విజయం సువర్ణ అక్షరాలతో లిఖించదగిందని, అమరావతి చరిత్ర శాశ్వతమని, అందులో రైతులు చేసిన త్యాగం స్వాగతమని అందులో రైతులు చేసిన త్యాగం శాశ్వతమని, అనేక కుట్రలను ఎదుర్కొని రాజధాని దక్కించుకున్నాం. రాజధానిని శ్మశానం అన్నవారు నేడు అడ్రస్ లేకుండా పోయారని తెలిపారు. అమరావతిపై పార్లమెంట్లో తిరుగులేని శాసనం చేసుకున్నాం. ఇప్పటివరకు రాష్ట్రానికి అడ్రస్ లేదు, కానీ నేడు ఒక శాశ్వత అడ్రస్ వచ్చింది. అమరావతి రాజధాని ఆంధ్రుల ఆత్మగౌరవానికి చిహ్నం. 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు ఇచ్చి చేసిన త్యాగం వల్ల ఈ విజయం సాధ్యమైంది. ఈ కార్యక్రమంలో మంత్రులు నాదెండ్ల మనోహర్, పి నారాయణ, అచ్చెన్నాయుడు, బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, భాష్యం ప్రవీణ్, అమరావతి రైతులు, మహిళలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. జై అమరావతి. ఇంకా గట్టిగా జై అమరావతి, జై అమరావతి. ప్రజాస్వామ్యం గొప్పతనం, ప్రజల సంకల్ప బలం మరోసారి చాటి చెప్పిన రోజు ఇది. రాష్ట్ర చరిత్రలోనే కాకుండా దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజు ఇది. చరిత్ర ఉన్నంత వరకు అమరావతి చరిత్ర ఉంటుంది. ఆ చరిత్ర ఉన్నంత వరకు రైతుల చరిత్ర అమరావతి చరిత్రలో శాశ్వతంగా మిగులుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. విధ్వంసకారులు అనేక కుట్రలను దాటుకుని అమరావతిని గెలిపించుకున్నాం. ప్రజా రాజధాని, ప్రజా విక్టరీగా ఈరోజు మనం నిరూపించుకోగలిగాం. ఈ సందర్భంగా అమరావతి రైతులకు, రాష్ట్ర ప్రజలందరికీ అభినందనలు, శుభాభినందనలు. మన ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అమరావతికి చట్టబద్ధతో ప్రపంచ స్థాయి గుర్తింపు లభించిందని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి బొప్పన భవకుమార్ ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అమరావతి ప్రపంచ స్థాయి రాజధానుల్లో నెంబర్ 1 రాజధానిగా అమరావతి మారుతుందని స్పష్టం చేశారు. చట్టబద్ధతకు సహకరించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలిపారు. రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందడం పట్ల గురువారం ఎంపీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో టీడీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. బాణసంచ కాల్చి మిఠాయిలు పంచుతూ ఆనందం వ్యక్తం చేశారు. జై అమరావతి. చౌదరి గారు, మన అమరావతి రైతులు 2019 నుంచి 2024 వరకు పడ్డ బాధలన్నీ తీరిపోయి ఈరోజు పార్లమెంట్లో, రాజ్యసభలోను పార్లమెంట్లోను రెండింటిను ఆమోదం పొందిన సంతోషంగా విజయవాడ ప్రజలు కానీ చుట్టుపక్కల ఆంధ్ర ప్రజలు అందరూ మనకు ఒక రాజధాని వచ్చింది అనే సంతోషంతో ఈరోజు ఈ పండుగ జరుపుకోవడం జరుగుతుంది. అట్లాగే మన చంద్రబాబు నాయుడు గారు కానీ, మన లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అట్లాగే నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, వీళ్ళందరూ కృషితో మన రాజధానిని మనకి ఇప్పించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తెలియజేయటమే కాకుండా
ఈ ఎదురు పార్టీ అయినా ఎలా చెప్పాలో కొద్దిగా డౌట్గా ఉంది. వాళ్ళంట అమరావతికి ఒప్పుకుంటారంట, కానీ దాని విధానాలకు ఒప్పుకోరంట. ఒకసారి మంగళసూత్రం కట్టిన తర్వాత పెళ్ళి అయిన తర్వాత కాపురానికి పనికిరావంటే ఎట్టగా ఉంటుందో అట్లా ఉంటుంది. ఇది వాళ్ళు చెప్పే మాటలు అంత చండాలంగా మాట్లాడుతున్న, ఇంత రాజకీయ అనుభవం ఉంది, నేను చాలా పెద్ద నాయకుడు అని చెప్పుకునే జగన్ కూడా ఈ విధంగా జగన్ గారు చేయటం కూడా చాలా తప్పుగా నేను భావిస్తున్నాను. జగన్ గారు ఇంత మూర్ఖంగా ఇంత అట్రప్లాప్ అయిన మీటింగ్ కానీ ఒక మీడియా కానీ జరిగిందంటే అది నిన్న ఇచ్చిన ఆయన ఇదే సర్వనాశనంగా ఉంది. అట్లాగే లోక్సభలో మిథున్ రెడ్డి గారు అన్నిటికీ ఒప్పుకున్నాము, మేము అమరావతి బిల్లుకి ఓకేనే, కాకపోతే దాని విధానాలకు వ్యతిరేకిస్తున్నాం, అందుకని మేము లోక్సభను వాకౌట్ చేసాం, రాజ్యసభను వాకౌట్ చేస్తున్నాం అన్నారు. వాళ్ళ సుదీర్ఘ రాజకీయంలో వాళ్ళ నాన్నగారు చేసిన సుదీర్ఘ రాజకీయంలో కానీ మినిస్టర్ చేసిందంటో కానీ వాళ్ళ అబ్బాయిగా అతను మాట్లాడాల్సిన మాటలు కాదు. వాళ్ళ నాయకుడు చెప్పాడని వాళ్ళ వ్యక్తిత్వాన్ని పోగొట్టుకున్న వైసీపీ ప్రతి నాయకుడు కూడా ఈ తడవ వీళ్ళు ఎంపీలు ఎవరు, ఎమ్మెల్యేలు ఎవరు, మొన్న వచ్చిన 11 సీట్లు కూడా వాళ్ళకి రాకుండా నిన్న జరిగిన ఘోర పరాభవానికి వాళ్ళు మాట్లాడిన తీరికే ఘోర పరాభవం చెందారని తెలియజేస్తూ, అట్లాగే అమరావతిని మన రాష్ట్రానికి అప్పచెప్పినందుకు, మనకి ముఖ్యపట్నంగా చేసినందుకు చంద్రబాబు గారికి, మన నాయకుడు అట్లాగే లోకేష్ గారికి, అట్లాగే దీనికి సపోర్ట్గా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, దీనన్నిటికీ మద్దతు తెలిపిన ఎన్డీఏ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మనకిచ్చిన 11 పార్టీలు కాంగ్రెస్ పార్టీతో సహా ప్రతి పార్టీ అన్ని పార్టీలు కూడా ఇచ్చిన బాబు గారు ఉద్రేకం లేపరు కాబట్టి ఏ విధమైన అభ్యంతరం లేదు. అదే చంద్రబాబు గారు ఆళ్ళలాగా పిచ్చివాగుడు కనుక వాయితే ఎప్పుడు పిచ్చిగాతనంగా కనుక ఆయన కనుక ఆదేశాలు ఇస్తే వాళ్ళకి అమరావతిలో ఈ స్టేట్మెంట్లు ఇచ్చిన వాళ్ళు ఎవరో తిరగలేరు. ఆ విషయం మాత్రం ప్రతి ఒక్కళ్ళు గమనించుకోవాలని చెప్పి వైసీపీ పార్టీ వాళ్ళు గమనించుకోవాలని చెప్పి తెలియజేస్తూ, రాజకీయంగా ఎవరైనా సరే మంచి చెడులుగా ఉండాలి, కానీ ఇట్లా మోసం చేసి అమరావతి వాళ్ళకి అధికారం కావాలంట, అమరావతి ఉండొచ్చంట, కానీ ముఖ్యపట్నం ఎక్కడైనా పెట్టుకుంటారు. ఏంటి ఇది పెళ్లి చేసి కాపురం చేయొద్దు అన్నట్టు, ఈ ఊళ్ళో ఉంటాం ఆ ఊళ్ళో ఉంటాం అన్నట్టు ఏదో మాటలు మాట్లాడటాను. ఇక వాళ్ళ నాయకత్వం ఇక ఉపయోగమే లేని నాయకత్వంగా ఎవరైనా ఉన్నా ఆ పార్టీలో ఉన్నా కానీ అందరూ బయటకు వచ్చి కోరుకుంటూ, మరొక్కసారి అమరావతి ప్రజలందరికీ కూడా మా ధన్యవాదాలు, వాళ్ళకి పాదాభివందనాలు. ఎక్కువ చెప్పొద్దు. అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చట్టబద్ధత చేసేటువంటి నేపథ్యంలో అమరావతి ప్రాంతం యొక్క చరిత్రని చెప్తా ఉంటే, నిన్న పార్లమెంటులో, ఇవాళ అదేవిధంగా రాజ్యసభలో మా ఎంటుకలు నిక్కబడుచుకున్నాయి. అంత చరిత్ర కలిగినటువంటి అమరావతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేటువంటి ఒక పెద్ద రాజధానిలో నెంబర్ 1 రాజధాని చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు చాలా ఆనందం కలిగిస్తూ ఉన్నాయి. అదే నేపథ్యంలో ఒక్క వివరణ ఇవ్వాలి మీకు. అమరావతి బిల్లు పార్లమెంటు ఉభయ సభలో ఆమోదం పొందిన చారిత్రాత్మక ఘట్టాన్ని పురస్కరించుకుని ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా సంబరాలు అంబరానంటాయి. గురువారం పట్టణాలు, గ్రామాల్లో ప్రజలు స్వచ్ఛందంగా చేరి పటాకులు కాలుస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. పలుచోట్ల కేక్ కటింగ్ కార్యక్రమాలు నిర్వహించి ఈ చారిత్రాత్మక సందర్భాన్ని ఘనంగా జరుపుకున్నారు. గౌరవ ప్రజాప్రతినిధులు వారి నియోజకవర్గాల్లో ప్రజలతో కలిసి ఆనందోత్సవాలతో పంచుకున్నారు. ప్రభుత్వ కార్యాలయం వద్ద అధికారులు, సిబ్బంది కలిసి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించగా ప్రజాప్రతినిధులు కూడా పాల్గొని ప్రజలతో ఆనందాన్ని పంచుకున్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్ ఎలకియా, డిఆర్ఓ ఎం లక్ష్మీనరసింహం తదితరులు పాల్గొన్నారు. అమరావతి 2 రోజుల కల ఆంధ్రప్రదేశ్కి పర్మనెంట్ క్యాపిటల్గా ఇక్కడ అసెంబ్లీ కూడా ప్రపోజల్ చేసి దాన్ని పార్లమెంట్ కూడా పంపించడము, పార్లమెంట్ కూడా దాన్ని ఆమోదించి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక పండగ వాతావరణం నెలకొంది. అమరావతిలో రైతులు ఏదైతే స్వచ్ఛందంగా వచ్చి ఆ భూమిని ఇచ్చి అమరావతి క్యాపిటల్ అనే ఉద్దేశంతో చేశారో అది ఈ రోజుకి అమరావతి పర్మనెంట్ క్యాపిటల్గా పార్లమెంట్లో కూడా నిర్ణయించడం చాలా మంచి పరిణామము. ఇది విజయవాడ అలాగే ఎన్టీఆర్ డిస్టిక్కి మరింత ఆనందంగా ఉంది. ఎందుకంటే విజయవాడ ఈజ్ ఎ గేట్వే టు అమరావతి కాబట్టి. యాజ్ ద ఎన్టీఆర్ డిస్టిక్ కలెక్టర్ అండ్ ఎంటైర్ మై టీమ్ ఈజ్ వెరీ హ్యాపీ. So just now we celebrated this good moment
and we will work with more enthusiasm and spirit to keep up the public trust and public service in the very high standard. అయితే అమరావతి ఇది పర్మనెంట్ క్యాపిటల్ అయిందో, అలాగే అయితే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అమలుతో జరుగుతున్నాయో దాని ద్వారా ఎన్టీఆర్ జిల్లాలో చాలా ఇంపాక్ట్ ఉంటుంది. విత్ రెస్పెక్ట్ డెవలప్మెంట్ కావచ్చు, సర్వీస్ సెక్టర్ కావచ్చు, లేదా ఆల్ ఇండస్ట్రియల్ సెక్టర్ కావచ్చు, హెల్త్ ఎడ్యుకేషన్ సెక్టర్ కావచ్చు, అన్ని దాంట్లో చాలా మంచి వృద్ధి వస్తుంది. ఇప్పుడే పర్ క్యాపిటల్ ఇన్కంలో, అలాగే జిఎస్డిపిలో, అలాగే సర్వీస్ సెక్టర్లో మనము టాప్ 2-3లోనే ఉన్నాం. ఓకే, విశాఖపట్నం తర్వాత ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ వస్తూ ఉంది. సో ఇంకా అమరావతి ఇంప్రూవ్ అయ్యేసరికి అమరావతి ఇప్పుడు పర్మనెంట్ క్యాపిటల్ కూడా అయింది కాబట్టి, సో దీని ద్వారా నెక్స్ట్ వచ్చే సంవత్సరంలో ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ నెంబర్ 1 అయ్యే ఛాన్సెస్ అన్ని రకాలుగా ఉంది. దీనికి మన ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ చాలా అందంగా ఉంది. అండ్ ఇంకా మరింత హార్డ్ వర్క్ చేసి జిల్లాని నెంబర్ 1కి తీసుకురావడానికి మేము కృషి చేస్తాము. సో ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, అలాగే ప్రతి ఒక్కరికి అభినందనలు, కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. ఇది మీడియా మిత్రులకు కూడా కంగ్రాచులేషన్స్. సో నవ్ వీ హ్యావ్ గాట్ ఐడెంటిటీ, దట్ ఈస్ అమరావతి ఈజ్ అవర్ పర్మనెంట్ క్యాపిటల్. థ్యాంక్ యూ. జూనియర్ న్యాయవాదులకు వృత్తి నైపుణ్యం కలిగించే విధంగా శిక్షణా కేంద్రాలు ప్రతి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసే విధంగా బార్ కౌన్సిల్ సభ్యులు చర్యలు తీసుకోవాలని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్ ఏవి శేషసాయి, జస్టిస్ కృపాసాగర్లు అన్నారు. బార్ కౌన్సిలింగ్ ఎన్నికల్లో గెలుపొందిన బార్ కౌన్సిలింగ్ సభ్యుల సన్మాన సభ ఏ కన్వెన్షన్ సెంటర్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన శేషసాయి, కృపాసాగర్లు మాట్లాడుతూ రాష్ట్రంలోని వేలాది మంది న్యాయవాదుల సంక్షేమం, భద్రత, వృత్తిలో ఎదుగుదల, న్యాయవాద కుటుంబాలకు ఆర్థిక సహాయం లక్ష్యంగా బార్ కౌన్సిలింగ్ సభ్యులు కృషి చేయాలన్నారు. ఎంతో కాలంగా ఎకనామీ విషయం పెండింగ్ లో ఉందని కొత్తగా ఎన్నికైన బార్ కౌన్సిలింగ్ సభ్యులకు వారు సూచించారు. ఏపీ బార్ కౌన్సిలింగ్ ఎన్నికల టీంలో తాము కూడా ఉండడం సంతోషదాయకమన్నారు. ఎన్నికల కౌంటింగ్ సమయంలో బార్ కౌన్సిలింగ్ సిబ్బంది, న్యాయవాదుల సహకారం మరవలేదన్నారు. ఈ కార్యక్రమంలో వై బాలాజీ, అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, సీనియర్ హైకోర్టు న్యాయవాదులు వి వేణుగోపాలరావు, పిఎస్పి సురేష్ కుమార్, బార్ కౌన్సిలింగ్ సెక్రటరీ పద్మలత, బార్ కౌన్సిలింగ్ చైర్మన్ ద్వారకనాథ్ రెడ్డి సభ్యులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ సభ్యులుగా ఎన్నికైన అందరికీ కూడా అభినందన తెలియజేస్తా ఉన్నాం. ప్రధానంగా బార్ కౌన్సిల్గా మన బాధ్యతలు అడ్వకేట్స్ అందరికీ కూడా మెడికల్ ఇన్సూరెన్స్ అనేది మనం గతంలో చేస్తానని చెప్పాం. అది పూర్తి అవ్వలేదు కాబట్టి అది కూడా చేయాల్సి ఉంది. అలాగే డెత్ బెనిఫిట్స్ చైర్మన్ గారు మొత్తం పెంచారు. 4 లక్షల నుంచి 6 లక్షల నుంచి 9 లక్షలు ద్వారకానాథ్ రెడ్డి గారి టైంలో చేయడం జరిగింది. అలాగే యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ 5 lakhs చేయడం జరిగింది. అలాగే ఈసారి కనీసం ఒక 20 lakhsకి పెంచాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. అలాగే రిటైర్ అయ్యే న్యాయవాదులకు కూడా అరే మీరంతా ఓటర్లకి ఎన్నికలు ఎట్లా జరిగిందని చెప్పడం సాహసం అవుతుంది. కాకపోతే ఒకటి, కౌంటింగ్లో మాత్రం జరిగినటువంటి కృషి తప్పనిసరిగా మనం అందరం వీళ్ళందరికీ ఎస్ఐ గారి దగ్గర నుంచి, కృపాసాగర్ గారి దగ్గర నుంచి, వేణు గారి నుంచి అందరికీ బార్ కౌన్సిల్ స్టాఫ్ మనం ధన్యవాదాలు చెప్పి తీరాల్సింది. ఎందుకంటే వీళ్ళు చేసినటువంటి కృషిని మీరు చాలామంది ఆన్లైన్లో చూసి ఉంటారు. డెఫినెట్గా మనం ఇందాక చెప్పినట్టుగా వెనక మొదలు పెట్టినటువంటి ప్రక్రియను ముగించామంటే దానికి ఉన్నటువంటి కృషి అటువంటి. ఈ ఎన్నికలు ఎటువంటి అంటే నాకు వైకుంఠపాళి ఆట గుర్తొస్తుంది. చిన్నప్పుడు మనం ఆడిన ఆట. ఎవరిని పాము కాటేస్తుందో, ఎవరు నిచ్చెనెక్కిస్తుందో తెలియదు. పాపం పాము కాటేసిన వాళ్ళు ఏమో మాతో రాలేకపోయారు, నిచ్చెన లెక్కించిన వాళ్ళంతా మేము పైన ఉన్నాం. ఈ ఆట ఇది. అందుకే చూసాం కదా చివరి రోజున జరిగినటువంటి ఎంత ఉత్కంఠత ఎలా ఉన్నదో. ఇందాక చెప్పారు, ఒక 3.4లో ఒక ఆయన ముందు పడితే ఒక ఆయన ముందుకు వెళ్ళిపోయారు, 70 ఓట్లు 80 ఓట్లు. మరి అటువంటి దీంట్లో ఆ ఉత్కంఠతో వీళ్ళు చేసినటువంటి వాళ్ళకి వీళ్ళందరూ మనం ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉన్నది. సరే, ఈ బార్ కౌన్సిల్ దగ్గరకు వచ్చేసరికంటే తిరిగి ఎన్నికైనటువంటి పాత వాళ్ళం, కొత్తగా ఎన్నికైనటువంటి వాళ్ళం వీళ్ళంతా కలిసి పనిచేయటం. దీంట్లో కొత్తది ఏంటంటే మహిళా సభ్యులు ఇంతమంది రావటం, ఈ రిప్రజెంటేషన్ తోటి వీళ్ళంతా రావటం అనేటువంటిది అందరూ ఆహ్వానించదగింది. తప్పనిసరిగా ఈ వృత్తి మొదట్లో ఇది పురుషుల వృత్తి అనుకునేటువంటి పరిస్థితులు మహిళలు ఇప్పుడు వచ్చి రావటం చూస్తే, ఇప్పుడు జ్యుడిషియరీలో వచ్చేసరికి 60% అయ్యారు. మొన్న ఎవరితోనే మాట్లాడతా, న్యాయవాదుల్లో కూడా వీళ్ళు మాట్లాడతారు, పెరిగిపోతారు. పురుషులే మాకు రిజర్వేషన్ కావాలనే పరిస్థితి ఈ వృత్తిలో కూడా రావచ్చేమోననేటువంటిది అనిపిస్తూ ఉందని కూడా. అందుకని తప్పనిసరిగా న్యాయవాదుల యొక్క ఆకాంక్షలను తీర్చే దానికోసం తప్పనిసరిగా మేము
పనిచేస్తామని చెప్తూ మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నట్టుగా అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ విషయంలో కానీ హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో కానీ న్యాయవాదులు అందరూ కూడా ఆశతో బార్ కౌన్సిల్ సభ్యులు ఎన్నుకోవడం జరిగింది. ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రభుత్వం కూడా భరిస్తే మరి అది కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. కానీ నా ఉద్దేశం ఇది కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తే బాగుంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. న్యాయశాఖ మంత్రి గారు కూడా ఇది ఆల్ ఇండియా మొత్తం మీద కూడా హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో పరిశీలన ఉంది. ఎన్ని హాస్పిటల్స్ డాక్టర్స్ అవసరం అవుతాయో వాటిని చూసిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పి వారు చెప్పడం కూడా జరిగింది. అలాగే ప్రొటెక్షన్ యాక్ట్ విషయంలో కూడా అది సెనెట్ కమిటీ ముందు ఉన్నది. అది రాగానే పార్లమెంట్లో పెట్టి దేశవ్యాప్తంగా కూడా తీసుకొస్తామని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. బహుశా బార్ కౌన్సిల్ మనం కూడా వారు కొంచెం స్పీడప్ చేసి అది అయ్యేటట్టుగా చేస్తే మన బార్ కౌన్సిల్ సభ్యులందరూ కూడా నేను కృషి చేస్తానని చెప్పి కూడా మనవి చేస్తున్నా. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ విషయంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన డబ్బులు కూడా కొంత వస్తే మన కోర్ట్స్ బిల్డింగ్స్ ఫెసిలిటీస్ అది క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో కూడా బార్ కౌన్సిల్ సభ్యులందరూ కూడా మనందరం కూడా కలిసి మరి కృషి చేద్దాం. అలాగే న్యాయమతుల విషయంలో కానీ మిగతా విషయాల్లో కానీ నా ఉద్దేశం ఏంటంటే ఎథిక్స్ మనకు సబ్జెక్ట్ ఉంది. ఎథిక్స్ కనుక మారిస్తే ప్రొటెక్షన్ యాక్ట్ అసలు రావాల్సిన అవసరం లేదేమో. కానీ ఆ విధంగా బార్ కౌన్సిల్ కూడా మన యొక్క ఓట్ తీసుకున్న తర్వాత మన సబ్జెక్ట్ ఉన్నప్పటికీ దాని విషయంలో కూడా సెమినార్స్ కండక్ట్ చేస్తే కొంత అడ్వకేట్స్ కూడా అది ఉపయోగం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేనైతే తెలియజేస్తున్నా. మరి మిత్రులందరూ కూడా ఈ అవకాశం కల్పించిన బాలాజీ గారికి మనందరినీ కలిపి ఈ అవకాశం కల్పించిన బాలాజీ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరూ మే 12న జరగనున్న హనుమాన్ జయంతి సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ ఆధ్వర్యంలో భక్తి ఉత్సవాల మధ్య భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు కేంద్రీయ ఉపాధ్యక్షులు గోకరాజు గంగరాజు శ్రీ 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 శివస్వామి తెలిపారు. బీఆర్టీఎస్ రోడ్లోని రామకోటి నుంచి పాల ఫ్యాక్టరీ సమీపంలోని హనుమత్ దేవాలయం వరకు ఈ ర్యాలీ కొనసాగుతుందని పేర్కొన్నారు. హనుమాన్ భక్తులు రామభక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మాచవరం దాసాంజనేయ స్వామి దేవస్థానంలో ఈ బైక్ ర్యాలీకి సంబంధించిన వాల్ పోస్టర్ను ఘనంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ఏడాది కూడా అదే ఉత్సాహం భక్తి శ్రద్ధలతో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. భారీ సంఖ్యలో యువత భక్తులు పాల్గొనేలా ప్రత్యేక కార్యక్రమాలు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నామని వెల్లడించారు. వేలాదిగా భక్తులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. జై శ్రీరామ్. మే 12వ తారీఖున హనుమాన్ జయంతి సందర్భముగా మన విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ యొక్క ఆధ్వర్యంలో బీఆర్టీఎస్ రోడ్ అనగా మన రామకోటి నుంచి హనుమత్ శోభాయాత్ర అత్యంత వైభవపేతంగా ప్రారంభించబడుతుంది. ఇది మహా బైక్ ర్యాలీ. ఈ యొక్క యాత్రల పడవల రేవు ద్వారా సాగుతూ అన్ని ప్రాంతాలను కవర్ చేసుకుంటూ 1 టౌన్ మీదుగా పాల ఫ్యాక్టరీ దగ్గర ఉన్నటువంటి హనుమత్ పీఠంతో ముగింపు కార్యక్రమం జరుగుతుంది. రామభక్తిని, రామశక్తిని, రామ జపాన్ని, రామసేవని, రామ కైంకర్యాన్ని ఎలా అయితే హనుమంతుడు తమ జీవితంలో నింపుకున్నారో ఆయన జయంతి సందర్భముగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఈ ర్యాలీ అద్భుతంగా నిర్వహించబోతున్నాం. కావున హనుమత్ భక్తులు, రామభక్తులు, హిందువులు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క బైక్ ర్యాలీలో పాల్గొని ఈ యాత్రని విజయవంతం చేయవలసిందిగా శుభ ఆహ్వానం పలుకుతున్నాం. అలాగే మన పోలీసు వారి యొక్క నిర్ణయాలను తీసుకుంటూ మన క్రమశిక్షణతో మన కార్యకర్తలు ఇచ్చే తగు సూచనలు పాటిస్తూ ఈ ర్యాలీని విజయవంతం అందరం కలిసి చేద్దాం. జై శ్రీరామ్. శివస్వామి వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ చాలా సంతోషం. ప్రతి సంవత్సరం జరిగే విధంగా హనుమాన్ శోభాయాత్ర మరి రామకోటి దగ్గర ప్రారంభమై వేలాది మంది భక్తులు, హనుమత్ భక్తులు అంతా కూడా ఈ కార్యక్రమంలో గతంలో కన్నా ఈసారి ఇంకా ఎక్కువగా పాల్గొని శాంతియుతంగా ఈ కార్యక్రమం నిర్వహించాలి. ఈ యాత్ర ఇక్కడ స్టార్ట్ అయ్యి మే 12వ తారీఖు సాయంకాలం 4 గంటలకు బయలుదేరి మరి 1 టౌన్ 2 టౌన్ అంతా తిరుగుతూ తిరిగి ఆఖరికి మిల్క్ ప్రాజెక్టు
సమీపాన్ని ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర సమాప్తమవుతుంది. ఇది శాంతియుతంగా జరిగే యాత్ర తప్ప ఇంకో విధమేం కాదు. భక్తి భావాలతో స్వామివారిని తలుచుకుంటూ జపిస్తూ మనమంతా ఈ యాత్రలో పాల్గొనాలి. తప్పకుండా భక్తులు అనేక వేల మంది ఈ కార్యక్రమంలో పాల్గొని ఇక్కడ మన రామకోట దగ్గర స్టార్ట్ అయితే అది ఆ ఎండ్ పాయింట్ వరకు అంత పొడుగు ఉండేటట్టుగా ఈ కార్యక్రమం జరిగితే తప్పకుండా మనం మన ఏ ఉద్దేశంతో అయితే స్వామివారి యాత్ర వారి జయంతి సందర్భంగా చేస్తున్నాం అది చాలా ఘనంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్. చెడుపై మంచి, పాపంపై నీతి, మరణంపై జీవం సాధించిన విజయానికి నిదర్శనమే గుడ్ ఫ్రైడే. క్రైస్తవులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఎంతో పవిత్రమైన గుణదల కొండపై ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తనను సిలువ చేసి తన దేహానికి శిలలు కొడుతున్న వారిని కూడా క్షమించాలని భగవంతుని వేడుకున్న మహోన్నత క్షమాగుణ సంపన్నుడు యేసుక్రీస్తు అని పలువురు దైవజనులు పేర్కొన్నారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా నగరంలోని గుణదల కొండపై మేరీమాత స్వరూపం వద్ద శిల్వ మార్గం జరిగింది. ఎడ్యుకేషన్ డెస్క్ డైరెక్టర్ ఫాదర్ కొలకాని మరియన్న, రెవరెండ్ ఫాదర్ విలియం జయరాజు, పుణ్యక్షేత్ర విచారణ గురువులు పలువురు విచారణకర్తలు హాజరై ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రజల కోసం యేసుక్రీస్తు చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరు స్మరించుకోవాలన్నారు. గుడ్ ఫ్రైడే క్రైస్తవులకు పరమ పవిత్రమైన రోజని రెవరెండ్ ఫాదర్ విలియం జయరాజ్, ఫాదర్ కొమ్మతోటి అనిల్ తెలిపారు. గురదల కొండపైకి వేలాది మంది క్రైస్తవ సోదరులు చేరుకుని యేసుక్రీస్తు శిలువ మార్గం వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడం జరిగిందన్నారు. సమస్త మానవాళి పట్ల ప్రేమ, నిస్సహాయత పట్ల జాలి, అవధులు లేని త్యాగం, సడలని ఓర్పు, శత్రువుల పట్ల క్షమాగుణం అనే గొప్ప లక్షణాలను కలిగిన ఉండడం కరుణామయుడైన యేసుక్రీస్తుకే సాధ్యమేదని పలువురు ఫాదర్స్ కొనియాడారు. ఈ రోజు చరిత్రలో నిలబడే రోజు, 5 కోట్ల ఆంధ్రులు గెలిచిన రోజు, అమరావతి రైతులు గెలిచిన రోజు, అమరావతి మహిళలు గెలిచిన రోజు అని రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆంధ్రులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తొలుత మనందరం మద్రాసు రాజధానిగా మద్రాసు స్టేట్లో ఉన్నాం. దాని తర్వాత పొట్టి శ్రీరాములు చేసిన 58 రోజుల దీక్ష, ప్రాణత్యాగం వల్ల భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. అందులో భాగంగా కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. 3 సంవత్సరాల తర్వాత ఒక ఒప్పందం వల్ల మళ్లీ తెలంగాణ, ఆంధ్ర కలిసి హైదరాబాద్ రాజధానిగా రాష్ట్రం ఏర్పాటైంది. 58 సంవత్సరాలు కష్టపడి చెమటోడ్చి అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్లో కలిసికట్టుగా హైదరాబాద్ను అభివృద్ధి చేసుకున్నాం. ఒక చీకటి రోజు పార్లమెంట్లో ఎలాంటి చర్చ జరగకుండా టీవీలు కట్టేసి, తలుపులు మూసేసి ఆంధ్ర రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారు. మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. ఈరోజు చరిత్రలో నిలబడే రోజు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో 5 కోట్ల ఆంధ్రులు గెలిచిన రోజు, అమరావతి రైతులు గెలిచిన రోజు, అమరావతిలో ఉన్న మహిళలు గెలిచిన రోజు. మీ అందరికి తెలుసు, ఆంధ్రులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముందల మనందరం మెడ్రాస్ స్టేట్లో మెడ్రాస్ రాజధానిగా ఉన్నాం. దాని తర్వాత పొట్టి శ్రీరాములు గారు చేసిన 58 రోజుల దీక్ష, ప్రాణత్యాగం వల్ల భాష ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినాయి. దాంట్లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. కర్నూలు రాజధానిగా ఏర్పడటం జరిగింది. 3 సంవత్సరాల తర్వాత ఒక ఒప్పందం వల్ల తెలంగాణని, ఆంధ్ర రాష్ట్రాన్ని మళ్ళీ కలిపి హైదరాబాద్ రాజధానిగా చేసుకుంటాం జరిగింది. 58 సంవత్సరాలు కష్టపడి చెమటోర్చి 3 దశాబ్దాలుగా ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో పనిచేసి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఏబిఎన్ పూర్ణ ఊహించని విధంగా దూరం కావడం బాధాకరమని, జర్నలిజంలో విలువలు పాటిస్తూ ఇన్వెస్టిగేషన్ స్టోరీలను మీడియా రంగానికి పరిచయం చేసిన పూర్ణ పనితీరును నేటి తరం జర్నలిస్టులు ఆదర్శంగా తీసుకోవాలని పలువురు వ్యక్తులు సూచించారు. విజయవాడ బెంచ్ సర్కిల్ సమీపంలోని ఐరా హోటల్లో ఏబిఎన్ పూర్ణ ఆత్మీయులు, మిత్రుల ఆధ్వర్యంలో ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సంస్కరణ సభ నిర్వహించారు. I&PRJD కిరణ్, అధికారిని కస్తూరిలు ముఖ్య అతిథులుగా హాజరు కాగా, పూర్ణ కుమార్తెలు స్వాత్విక, కార్తిక ఆత్మీయ అతిథులుగా హాజరయ్యారు. లోకల్ ఛానల్స్, శాటిలైట్ ఛానల్తో పాటు వివిధ పత్రికలకు సంబంధించిన రిపోర్టర్లు, కెమెరామెన్లకు, ఫోటోగ్రాఫర్లు సభలో పాల్గొన్నారు. తెలుసు, పదే పదే నేను కూడా అటువంటి జర్నలిస్టులు చూసి మూర్తి గారు అదే సేమ్ సిటీకి సాయిగా, జేవిని సాయిగా, టీవీ సాయిగా అలా చిన్న స్థాయికి జర్నలిస్టులు ఉన్నారు. ఇంకా వెనకబడిపోతున్నటువంటి మిత్రులు ఉన్నారు. నాకు ఒకసారి అనిపిస్తూ ఉంటుంది, జర్నలిస్టులకి అంటే నేను పిహెచ్డీ చేయాలనుకున్న దాంట్లో పాయింట్స్ సార్ గారు నేను చెప్పాలనుకుంది. ఈ సందర్భంగా నేను ఇప్పుడు ఎన్నో ఆవేదన పడుతుండే జర్నలిస్టులు చూసి. సో ప్రభుత్వాలు
అనేక ప్రభుత్వాలు, నేను దేన్ని ఉదాహరించట్లేదు, సో అనేక వర్గాలకి ఏదో రకంగా సంక్షేమం కోసం అమౌంట్లు ఇస్తున్నారు. సో ఎక్రేషన్ కార్డులు కాకుండా సంవత్సరానికి ఒకసారైనా జర్నలిస్టులకి భద్రతగా ఎవరైతే ఎక్రేషన్ కార్డు కలిగి ఉన్నారో వారికి సంవత్సరానికి ఇంతని అమౌంట్ ఇస్తే వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడుతుందని, వారు మరింత గవర్నమెంట్లో ఏ మారుమూల ఏ సమస్య ఉన్నా వార్డు ఈ రోజున ఈనాడు కానీ అనేక టీవీలు కానీ ఉన్నప్పుడు పూర్ణ చేసినప్పుడు విజయవాడ మొత్తానికి అంటే కృష్ణా జిల్లా మొత్తానికి మూర్తి గారు, పూర్ణ గారు, తర్వాత ప్రసాద్ వచ్చిన తర్వాత 2 కెమెరామెన్లు, 1 రిపోర్టర్. ఇప్పుడు అనేక బీట్లు పెరిగినాయి, అనేక మంది రిపోర్టర్లు, కెమెరామెన్లు చాలా మంది పెరిగారు. సో ఈనాడు వచ్చిన తర్వాత ఏరియా వైజ్గా నియోజకవర్గాలకు డివిజన్ వారీగా అనేక మంది రిపోర్టర్లు ఉన్నారు. సో కేబుల్ టీవీలు కూడా చాలా వచ్చినాయి. ఫస్ట్ సిటీ కేబుల్ ఉంది, తర్వాత ఈ రోజున 8 కేబుల్ టీవీలు ఉన్నాయి. 1 టౌన్లో సి ఛానల్, డి ఛానల్, సో సిటీ కేబుల్, ఇలా రకరకాల కేబుల్ ఛానల్స్ ఉన్నాయి. యాక్చువల్గా పూర్ణ గారి డెత్ స్క్రోల్ నేను హైదరాబాద్లో ఉన్నాను ఆ రోజు. ఫిల్మ్ అవార్డ్స్ వాళ్ళు గదర్ అవార్డ్స్ ఆ లైవ్లో వేశారు. నాకు వెంటనే షాక్. పూర్ణ ఆల్మోస్ట్ అటు ఇటుగా నా ఏజే ఉంటాడు. ఏ పూర్ణ చనిపోవడం ఏంటి అని చెప్పి నేను శరత్కి ఫోన్ చేశాను. ఈ పూర్ణ ఎవరు? ఆ పూర్ణనేనా? అవును మేడం, ఆ పూర్ణనే, కిడ్నీస్ ఫెయిల్ అయింది. నేను వెంటనే రామారావు గారికి చేశాను. హాస్పిటల్ ఫోబియా అమ్మ, అందుకని అలా అందరం అనుకోలేదు. ఇందులో మనం అందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు చాలా కష్టపడుతున్నారు. సార్ చెప్పారు చాలా స్ట్రింగ్ ఆపరేషన్స్ చేశారు. ఆయన లోపల ఉన్న సమస్యను గుర్తించుకోలేకపోయారు. రెగ్యులర్గా హెల్త్ చెకప్లో ఉండాలి. మన ఉద్యోగానికి టెన్షన్స్ ఎక్కువ, ఇన్కమ్ తక్కువ, తెలిసిందే. కానీ మన హెల్త్ మనం పెట్టుకోవాలి జాగ్రత్తగా. జర్నలిస్టులు అందరూ నా ఫ్యామిలీ అనుకుంటాను నేను. ఆ రోజు నేను రాలేకపోయినందుకు ఆయన దినాలకు వచ్చాక నాకు చాలా బాధ అనిపించింది. ఎంతమంది అంటే పెళ్ళిళ్ళకు కూడా రారు, అంతమంది వచ్చారు చావుకి ఆ దినానికి. ఆయన కూతురు పెళ్లి చేసి ఉంటే, ఆయన బతికుండి కూతురు పెళ్లి చేసి ఉంటే ఇంకెంతమంది వచ్చేవాళ్ళు కదా అని చాలా బాధపడుతుంది. పర్సనల్గా నేను ఆ మాట అననోళ్ళు లేదు. మంచి వ్యక్తి. అలాంటి ఆయన నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? సర్వీస్ చేయాలంటే మీకు నెక్స్ట్ ఆప్షన్ ఏంటని చూస్తే జర్నలిజం అని భావించాము. జర్నలిజంలోకి వెళ్దామని అనుకుని ఎంఏ జర్నలిజం నాగార్జున యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు నేను శరత్ వాళ్ళ వైఫ్ లక్ష్మి అందరం క్లాస్మేట్స్. ఒకసారి పూర్ణకి 2017 నుంచి నాకు పరిచయం ఉంది. అయితే పూర్ణ అదే అనుకున్నాడు, 17లో జాయిన్ అయిన తర్వాతే నేను తెలుసు అనుకున్నాడు. కానీ 2006 నుంచి 2008 మధ్యలో శరత్ నేను విజయవాడ వచ్చి తిరిగేవాళ్ళం. అప్పుడు నన్ను బండి మీద తిప్పేవాడు పూర్ణ. అంటే శరత్ ఇంకొక వాళ్ళ ఫ్రెండ్ బండి మీద వెళ్తే పూర్ణ నేను బండి మీద చిక్నగర్ వరకు వెళ్ళి వచ్చాం. ఆ విషయం నేను పూర్ణ తర్వాత గుర్తు చేస్తే అవును కరెక్టే కదా అనుకున్నాడు. పూర్ణతో 2017 ముందు నాకు పెద్దగా తెలియదు, కానీ అప్పుడు అలా పరిచయమే తప్ప పూర్ణ గురించి పెద్దగా తెలియదు. 2017లో నేను ఇక్కడ జాయిన్ అయిన తర్వాత పూర్ణతో ఫస్ట్లో అంటే అతను కొంచెం కోపం ఎక్కువ అనే అభిప్రాయం ఉండేది అందరికి. టక్కన మాట్లాడాలంటే ఏమని అంటాడు అనేది ఉండేది. సంస్మరణ సభకు వచ్చినటువంటి జర్నలిస్ట్ మిత్రులకి, అలాగే ఐఎఫ్ఆర్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి కస్తూరి గారికి, కిరణ్ గారికి, అలాగే వాళ్ళ ఇద్దరు పిల్లలకు కూడా మా తరఫున ధన్యవాదాలు. ఎందుకంటే ఈ కార్యక్రమం అనేది మేము పూర్ణ చనిపోయినటువంటి ఒక 4-5 రోజుల్లో మా ఫ్రెండ్స్ అందరూ ఎవరైతే ఈనాడులో గతంలో చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కలిసి మేము క్లోజ్ సర్కిల్ నుంచి అప్పుడు కలిసి పని చేసిన వాళ్ళందరూ కూడా సపరేట్గా పెట్టుకున్నాం. మేము ఆ పెట్టుకున్న రోజున కూడా అందరూ పాత వాళ్ళు ఉన్నారు, శరత్ కానీ లేకపోతే శంకరు, రత్నాకరు, ప్రసాద్, అందరూ కూడా అంటే వాళ్ళు వేరే దాంట్లో ఉన్నా కూడా మేమందరం గ్రూప్గా ఉన్నాం కాబట్టి అందరూ పర్సనల్గా మేమందరూ కూడా పెట్టుకోవడం జరిగింది. ఆ రోజున పూర్ణతో మీడియాలో వచ్చినప్పటి నుంచి ఉన్నటువంటి అనుబంధం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ రోజు వచ్చారు. అంటే నేను మొత్తం అందరికీ చెప్పలేదు, కానీ పాత వాళ్ళు ఎవరైతే పూర్ణతో పనిచేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని, ఈనాడులో పనిచేసిన వాళ్ళు మాత్రం ఆ రోజున మేము పిలిచి ఒక కార్యక్రమం చేయడం జరిగింది. ఆ తర్వాత తనకు సంబంధించినటువంటి మొన్న ఆదివారం కార్యక్రమం జరిగింది. అయితే అది బయట ఎవరికి తెలియదు. కానీ ఇప్పుడు ఏంటంటే మీడియాకి సంబంధించి అందరికీ దాదాపుగా పూర్ణతో అనుబంధం ఉంది కాబట్టి అందరినీ తీసుకొచ్చి ఒక కార్యక్రమం పెడితే బాగుందని చెప్పి మా మిత్రులందరూ కూడా దీని మీద ఆలోచించి చర్చ జరిపి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. రేపు కూడా ఒక బులెటిన్ ముగించే ముందు
హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అమరావతి రైతులతో సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు సతీ సమేతంగా దీపహారతిలో పాల్గొన్న ముఖ్యమంత్రి. అంబరానంటిన అమరావతి సంబరాలు. కలెక్టరేట్లో కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష సారథ్యంలో వేడుకలు. న్యూఢిల్లీ విలేకరుల సమావేశంలో రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి లోకేష్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.